2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే కార్యక్రమం పెట్టుకున్నాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు చేశాం. ఈరోజు 24 నెలలకి 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో మనం పాల్పంచుకుంటాం. కూచిపూడి సంస్కృతి కూడా మన కృష్ణా జిల్లాకి సంబంధించింది. ఎంతో మంది గొప్ప వాళ్ళు, మహాబోధులు కృష్ణా జిల్లా నుంచి జన్మించి ఈరోజు చరిత్రకారులుగా నిలిచిపోయారు. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ ఒక విజనరీ లీడర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తనదైన శైలిలో 30 సంవత్సరాల యువకుడుగా పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కూటమి ధర్మాన్ని మనందరం పాటించాలి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు వేరు కాదు. కూటమి ధర్మములో అంతా ఒకటే. ఈరోజు శాసనసభ్యుడిగా పామర నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే జనసేన శాసనసభ్యుడిని నేనే, బీజేపీ శాసనసభ్యుడిని కూడా నేనే అనే విధంగా అందరికీ ఒక నమ్మకం కలిగించే విధంగా ముందుకు అడగాలి. ఆ రకంగానే కృష్ణా జిల్లా కూడా ముందుకు దూసుకెళ్తుంది. ఆ రకంగా కొత్త ధర్మాన్ని పాటించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, మోడీ గారికి మనందరం కూడా క్షేత్ర స్థాయిలో సహకరించాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, యువగలం అధిపతి, మనందరి దళపతి, మనన్న లోకేష్ బాబు గారు ఏ రకంగా తనదైన శైలిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాడు. ఈరోజు భారతదేశంలోనే యంగ్ పొలిటీషియన్ గా బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నాడు. వీరందరి యొక్క ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది. గత 5 సంవత్సరాల దుర్మార్గ పాలన, దౌర్జన్య, నియంత పాలన, వాటన్నిటినీ కూడా వద్దు, కూటమే ముద్దు, చంద్రబాబే మాకు కావాలి, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజాభిష్టం మేరకు అద్భుతమైన మ్యాండేట్ మనకు అందించారు. ఈరోజు ప్రజాభిష్టం మేరకు సుపరిపాలన దిశగా 24 నెలలు బ్రహ్మాండంగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, పెట్టుబడులను ఆకర్షిస్తూ భవిష్యత్తుకి బాటలు వేస్తూ బ్రహ్మాండంగా రాణిస్తున్న తరుణంలో మనందరం కూడా ఇక్కడికి ఒక చోటకి చేరి దీని గురించి మాట్లాడుకునే చారిత్రాత్మక అవసరం. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లా అభివృద్ధి పదంలో బ్రహ్మాండంగా పరుగులు తీస్తుంది అనే ఒక గొప్ప విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇటీవల తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రతి జిల్లాలో ఒక అభివృద్ధి కార్యక్రమం. కేవలం 24 నెలల ట్రాక్ రికార్డు కాదు, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆల్ టైమ్ రికార్డు అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. కృష్ణా జిల్లా పామర నియోజకవర్గం ఒకంతు ముందే ఉంది. వచ్చే నెలలో కృష్ణా జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి ఎంఎస్ఎంఈ పార్క్ని పామరలో నెక్స్ట్ మంత్ ప్రారంభం చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా ₹1,00,00,000 వ్యయంతో ఈరోజు మా పామర ఎలమరులో ₹1,00,00,000 వ్యయంతో ఒక లైబ్రరీని శంకుస్థాపన చేశాం లోకేష్ బాబు గారి స్ఫూర్తితో. ఈ రకంగా ముందుకు సాగుతుంది పామర నియోజకవర్గం. చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉండటం నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాపై పెట్టుకున్న నమ్మకం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా మీ సేవలో మీ కుమార్ రాజా మీ అందరికీ నమస్కరిస్తూ, సల్యూట్ చేస్తూ, సలాం చేస్తూ మీ గులాంగా సెలవు తీసుకున్నా. జై హింద్.